మోపినా నేను మాట పెడుతున్నాను దున్నపోతులకి. దేనికంట? యెజబేలు మోపిన దున్నపోతులు అనాలనే. కడుపు నిండా తిన్నారు కానీ దేవుడు కాని దానికి, దేవునికి అనబడని దానికి వారు ఉదయం నుంచి అస్తమయం వరకు ఆరాధన చేశారు కానీ వారికి దేవుడు పలకలేదు. కానీ నిజ ప్రవక్తకి ఏమంటే దేవుని పక్షముగా నిలబడిన వానికి, దేవుని చిత్తము నెరవేర్చిన వానికి, దేవుని సంకల్పంలో జీవించిన వానికి ఏ రాళ్ళైతే చెదిరిపోయినాయో ఆ రాళ్లను తెచ్చి ఒక చోట బలిపీఠము కట్టిన వాని ప్రార్థనకి దేవుడు ఒక్కసారే స్పందించాడు. ప్రైజ్ లార్డ్. ఏం చేశాడు? స్పందించాడు. ఒక్కొక్క రాయి తొలగిపోయింది కదా. ఒక్కొక్క రాయి ఏమండి, ప్రతి గోత్ర సంబంధమైన రాళ్ళన్నీ చల్లాచెదిరిపోయినాయి. కానీ వాటిని ప్రోగు చేసింది ఎవరో తెలుసా? ఎవరు ప్రోగు చేశారు ఆ రాళ్ళని? ఆ రాళ్ళను ప్రోగు చేసింది ఎవరయ్యా అంటే ఏలియా అనే ప్రవక్త, దేవుడు పంపిన ప్రవక్త, ప్రవచనాసారమైన ప్రవక్త. ఏమంటే ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడు అంటే ఏలియా అని రుజువు చేయటానికి ఆ ప్రవక్తను పంపి చెదిరిపోయిన రాళ్ళన్నీ తెచ్చి ఆ పర్వతం మీద పేర్చి ఆ దాని మీద పశు మాంసమును వధించాడు. ప్రియులరా, నువ్వొక రాయి, నేనొక రాయి, అందరం చెదిరిపోయాం. కానీ ఈ రాళ్లను ప్రోగు చేసేవాడు ఒకడు కావాలి. ప్రైజ్ లార్డ్. ఆ రాళ్లను ప్రోగు చేసేవాడు ఒకడు కావాలి. ఆ వ్యక్తే దేవుని చేత ఎన్నుకొనబడిన దైవజనుడుగా పంపబడతాడు నీ మంచికి. ఎవడు పల్లె మొత్తం తిరుగుతాడు, ఊరు మొత్తం తిరుగుతాడు. ప్రార్థనకు వస్తారా? దేవుణ్ణి ఆరాధిస్తారా? వాక్యం వింటారా? వాక్యానుసారంగా బ్రతుకుతారా? ఆ వాక్యం వింటే, ఆ వాక్యములో నిలబడితే, ఆ వాక్య జీవనము అనుసరిస్తే, ఆ వాక్య జీవములో నువ్వు జీవిస్తే ఖచ్చితముగా నీవు క్రీస్తుని బండ మీద కట్టబడి నీ మీద పడుతున్న అనేకమైన విపత్తులు, తుఫాను వంటి శ్రమల వంటి, ఏమంటే గాలివాన వంటి శ్రమల వంటి వీటన్నిటి నుండి నువ్వు విడిపించబడతావు. ఒకవేళ ఆ తుఫానుని ఇంటి మీద కొట్టినా నువ్వు దేనికి భయపడవు, సురక్షితముగా నిద్రపోతావు. ప్రైజ్ లార్డ్. అందుకే నీ మందిరము అంటే నీవు క్రీస్తుని బండ మీద కట్టబడటానికి అక్కడ యెషయా ప్రవక్త అన్నాడు, ప్రభువు సియోనులో ఒక రాతిని వేశాడు, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి. ఏమంటే అది మూలకు తలరాయిగా వేయబడింది. దాని మీద నిలబడినోడు, దాని మీద కట్టబడిన వాడు విశ్వాసం ఉంచుచున్నాడు గనక కలవరపడనే. కలవరం వస్తుందా? ఎంత సురేష్ అన్నాడు కదా, ఏంటి సార్ ఇదంతా? నేను చాగల్లో మీటింగ్ పెడితే తెల్లారి పొద్దున్న ఒక ఆయన అన్నాడు 1,00,000 మిగిలినాయా అన్నాడు. అబ్బా, ఎంత? 1,00,000 మిగిలినాయా అన్నాడు. పరిచర్య జరిగిన వెంటనే పరిచర్యను నిందించడానికి, సభను నిందించడానికి, దేవుని సంఘాన్ని నిందించడానికి ఒక శత్రువుని సాతానుడు సిద్ధం చేసి ఉంచుతాడంట పక్కన. అంతేనా? నేనంటాను, ఏడు మీద పడుతున్న శ్రమలకి శత్రువుల ముగ్గురు తయారు చేసి పెట్టుకున్నాడు సాతానుడు. ఆ ముగ్గురుగా నలుగురు. ఆ నలుగురు ఎవరో తెలుసా? ప్రేమ కదా, వాళ్ళ స్నేహితుల ముగ్గురు, ఆయన భార్య. ప్రేమంది కూడా ఈ నలుగురు మాత్రం ఒకళ్ళ అమ్మట ఒకళ్ళు శోధిస్తూ వచ్చారు. ఓ పర్లేదన్నాడు. ఆయన అంటాడు, మీరు ఎంత శోధించినా, ఎంత నన్ను ఈ కృంగదీసినా ఒక్కటి మాట నిజం. ఏమన్నాడంటే, నా హృదయము నన్ను నిందించటం లేదు. ప్రైజ్ లార్డ్. ఏమన్నాడు? నా హృదయము నన్ను నిందించడం లేదు. మీరు ఇంకా అలాగే చెప్పండి. ఏదో ఒక మాట అంటాడండి, అయ్యలారా నాకు తెలియకుండా నాలో లోపాలు ఏమన్నా ఉంటే నాకు తెలియచేయండి, నాకు బోధించండి అన్నాడు. ఒక మాట అడుగుతానమ్మా, ఎవరైనా లెగిసి అయ్యా నా లోపం నాకు కానరదయ్యా, నువ్వు చెబితే నేను నేర్చుకుంటానయ్యా, నువ్వు చెబితే నేను దాన్ని ప్రకారం నడుస్తానయ్యా, నువ్వు చెబితే దాని మీద నిలబడతానయ్యా, నువ్వు చెబితే ఆ విధంగా నేను జీవిస్తానయ్యా అనేవాళ్ళు ఎవరు? నిజంగా నిలబడతావా అన్న మాట అన్న మందిరంలో ఏంటది? ఉంటే అచ్చగా ఉండు, లేకుంటే చల్లగా ఉండు, నీ క్రియలు నేనెరుగుదు. ఎక్కడికి వెళ్ళరు వీళ్ళు? పారిపోయారేంటి? మనోళ్ళు సభలో ఉండరు కావాలి. ఎక్కడ తమ్ముళ్ళు ఎలా ఉండాలి? ఉంటే అచ్చగా ఉండు,
లేకపోతే చల్లగా ఉండు. లోకస్తులలో చేరి లోతు భార్య వల ఉంటే లోకువైపోతావు జగతిలోనా. మగ్దలేను వల నీవు మారు మనసు పొందితే ఆ ప్రేమ రాజ్యము నీకే సొంతము, ఆ నిత్య రాజ్యము నీకే సొంతము. ఎవరికి సొంతం అది? మారు మనసు పొందితే, నా పాపము నాకు తెలియజేస్తే, నా అపరాధము నాకు తెలియజేస్తే, నా దోషము నాకు తెలియజేస్తే, నేను నడవవలసిన మార్గము నాకు బోధిస్తే నేను నిత్య రాజ్యములో ఉంటాను ప్రభువా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పు, రెండు చేతులు ఎత్తమ్మా. ఇంకా నాకు ఇట్టనాలి. క్రాస్, జీసస్ క్రాస్. ఏమండి, యేసయ్య క్రాస్లో చనిపోయాడు కదా. ఇట్లాను ఊపు, నీ రెక్కలను ఆరోగ్యవంతముగా మార్చే పక్షిరాజు యవనము వలె నీ యవనము నూతన పరచదను. నువ్వు ఎగసి 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 పైకెళ్ళిపోతావు తెలుసా. అంటే నీ రెక్కల పైకెత్తు చూసారా. చూడండి పేదలు బిడ్డరా, కలవరము లేని విశ్వాసము నీకు కావాలంటే నువ్వు వచ్చి ఎక్కడ నిలబడాలి? క్రీస్తు అనే బండ మీద. హల్లెలూయా. ఎక్కడ నిలబడాలి? నేను మరీ మోళ్ళు ఇంట్లో ఉంటే నాకు కలవరం పోయిద్దా? మరి ఝాన్సీవో ఇంట్లో ఉంటే కలవరం పోయిద్దా? వాళ్ళు ఏం చెప్తారు నాకు? ఆడవాళ్ళు భలే ముచ్చట్లు వేస్తారని ఇంట్లో. ఈ విషయం చెప్పనా? చెడు కార్యాన్ని 10 ఏళ్లకు చేరేస్తారంట, క్రీస్తు కార్యాన్ని తన ఇల్లు దాటి పక్కింటికి కూడా పోదంట. అబ్బబ్బబ్బా, ఎంత ఇందా చెప్పాడు మన బ్రదర్. మంచి కార్యాన్ని చూడరు, ప్రభు కార్యాన్ని చూడరు. ఇందాక నాకు తలపు వచ్చింది. ఈ చీమల మర్రి మీద ఇప్పటి వరకు నా మనసు లేదు. నేను ఎప్పుడు ఆల్టర్నేట్గా వచ్చా. ఏలో వీళ్ళు సరిగ్గా ఉండలేదు, వీళ్ళు కరెక్ట్గా బండ మీద నిలబడితే ఏదైనా మనం చేయగలుగుతాం అనుకున్నాం. కానీ వదిలిపెట్టలా, మెల్లగా వస్తానే ఉన్నా. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో చింతలు యేసు ప్రభుకే వచ్చి మనకు రావడం సహజం. అవునే కదా, మానవ జీవితంలో మనకు వస్తాయి. కానీ ఈరోజు అనిపించింది, ఈ చీమల మర్రికి ఒక టాస్క్ ఇస్తున్నా. ఏంటో తెలుసా?